నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నవరాత్రుల్లో 9 రోజులు కూడా మేము నిష్టగా చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా కలశ స్థాపన చేసుకోవాల్సి ఉంటుందా? వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలి అంటుంటారు కదా, నిజంగా అలా చేసుకుంటే నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా? ఆ 9 రోజులు పూజా విధానం ఏ రకంగా ఉండాలి అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్క మనిషి జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. మేము వెళ్ళగలమా వెళ్ళలేమా అనేటువంటి విషయం ఈ నవరాత్రులు 10 రోజులలోనే వాళ్ళు తెలిసినటువంటి ఉపాయం అయితే ఉందమ్మా. ఏంటది? పెద్ద కష్టం అనేటువంటిది ఏమీ ఉండదు. మనకు మట్టి మూకుళ్ళు ఉంటాయి. అవును, కంచుడు. మట్టి మూకుళ్ళు. కంచుడు అనరా దాన్ని? మట్టివి వేరు, కంచు వేరు. ఓకే, అంటే గిన్నెలాగా ఉండేవా? మట్టివే ఓన్లీ. ఓకే. మనకు ఇళ్లలో అఖండ దీపాలు పెట్టినప్పుడు మట్టి ప్రమిదలు వాడుతుంటారు, పెద్ద పెద్దవి. అటువంటి ప్రమిదలు ఉంటాయి పెద్దవి. అవి తీసుకొని కనీసంగా తక్కువలో తక్కువ అంటే ఒక 5, కాదండి మేము కాస్త చేసుకుంటాము అమ్మవారి అనుగ్రహం కావాలి కంప్లీట్గా అనుకుంటే ఒక 18 తీసుకొని, ఏముందండి పెద్ద కష్టమే ఉండదు. 18 తీసుకొని ఇంట్లో శుభ్రంగా పసుపు బొట్టు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బొట్టే పెట్టాలా, దానికి మొత్తం పసుపు రాయాలా? పసుపు రాయాలమ్మా, పసుపు కుంకుమ పెట్టాలి. మొత్తం పసుపు కుంకుమ రాసి పక్కన పెట్టుకొని ఒక వస్త్రం వేసి, వస్త్రం మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద అమ్మవారిని కలశ స్థాపన లోపల చక్కగా ఈ యొక్క వట్టివేరు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం అవన్నీ వేస్తే నీరు పాడైపోకుండా ఉంటుంది. కొబ్బరికాయని పెట్టి జాకెట్ ముక్క పెట్టి కలశ స్థాపన చేసుకున్న తర్వాత ఈ 18 కలశాలు ఉంటాయి. అంటే 18 కలశాలు కాదు, 18 మూకుళ్ళు ఉన్నాయి కదమ్మా. ఆ మూకుళ్ళని దాని చుట్టూత మండపం పెడతాం కదా, ఒక పీట వేసుకొని ఆ పీట చుట్టూతా 18 పెట్టేసేసి వాటిల్లో సగం మట్టి పోసేసేయండి. పుట్టమట్టి, లేదంటే ఎర్రమట్టి దొరుకుతుంది. సగం మట్టి పోసేసి ఆ పైన మనకు ఒడ్లు దొరుకుతాయి. ఒకసారి నీళ్ళల్లో ముంచి ఆ ఒడ్లను తడిపి అన్నిట్ల మీద ఒడ్లు చల్లేసేయండి. కాస్త నిండా చక్కగా చల్లేసేసి మళ్ళీ పైన మొత్తం మట్టి పోసేసి నీళ్ళు చల్లి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పెద్దగా రోజు మీరు దానికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. అఖండ దీపారాధన పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే దాన్ని మనం ఏ క్షణాన్న చూసుకోలేకపోయినా అది ప్రమాదమే వస్తుంది. కాబట్టి ఏ రోజు గారు దీపం పెట్టుకోండి. చక్కగా ఒక్కటే కలశం పెట్టుకోండి. చుట్టూతా 18 పెట్టుకోండి. చక్కగా దీపం పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు లేదంటే 20 నిమిషాలు అపర్ణానామంతో, ఏమి వద్దు, అపర్ణానామంతో. ఒకవేళ లలితా సహస్రనామం అనేటువంటిది మేము తప్పు లేకుండా చదవగలము అనుకుంటే, తప్పులు పోతే అంటే వినండి. ఎందువల్లంటే ఎవరి శక్తినైనా మనం అనుమానించవచ్చు, నిజమా అని చెప్పి. లలిత అమ్మవారి యొక్క శక్తిని కనుక మనం అనుమానించామా, మన జీవితంలో మనం జరిగిన నష్టం ఏమిటి అని తెలుసుకోవడానికి 36 సంవత్సరాలు పడుతుందండి. పాతాళానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ రూపాలన్నీ ఆవిడ నుంచి వచ్చినవి. రూపాంతరం అనేది, రూపాంతరం భవతి మంగళ దేవతాజా అని చెప్పి వీరందరూ కూడా అనుమానించామా, నిజమా జరుగుతుందని చెప్పి 36 సంవత్సరాలు వెనకెళ్తాం. మన జీవితం ఏమి ఉండదు ఇంకా. అటువంటిది లలిత అమ్మవారి యొక్క సహస్రనామం చదివితే మనకు ఒక్కోసారి తప్పులు పడతాయి అనుకుంటే ఒక 15 నిమిషాలు వింటూ కుంకుమార్చన చేసుకొని చక్కగా అంత క్షీరాన్ని నివేదన పెట్టుకుంటూ ఉదయం. ఇతపూర్వం మనం చెప్పుకున్నాం, సాయంత్రంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ రూపాయి బిళ్ళని కానీ దగ్గర పెట్టుకొని చక్కగా పెరుగు బియ్యము లేదంటే పెరుగు ధాన్యం కలిపి అమ్మవారికి అభిషేకం చేసుకొని అపర్ణానామంతో, తర్వాత శుభ్రంగా కడిగి దగ్గర పెట్టుకొని బొట్టు పెట్టి గంధం బొట్లు పెట్టుకొని చక్కగా ఈ యొక్క ఎన్నో రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉంటాయి, ఆ ద్రవ్యాలతో అమ్మవారికి చక్కగా చేసుకొని కుంకుమార్చన చేసుకొని ఇల్లంతా ధూపం చక్కగా. ఈ పెరుగు బియ్యం కాన్సెప్ట్ ఫస్ట్ టైం వింటున్నాం. మామూలుగా అక్షతలు, కుంకుమ, పసుపు అర్చన కాదమ్మా, ఇది అభిషేకం. అంటే ఆవిడ ఎవరు అంటే రుణాలని పూర్తిగా తీసేటటువంటిది. పాలు పదార్థాల నుంచి వచ్చేటువంటి విధానం ఒకటి ఉంటుంది, మనకు ధాన్యం నుంచి వచ్చేటువంటిది ఒకటి ఉంటుంది. ధాన్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా వృద్ధి అనేటువంటిది చూపిస్తుంది, ఎప్పుడు వృద్ధి చూపిస్తుంది, నిరవధికంగా వృద్ధి చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఆ ధాన్యం అనేటువంటి అపర్ణము అంటే పర్ణము కానటువంటిది, ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఇచ్చేటువంటిది. మనకు ఎన్ని పదార్థాలు ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా చివరికి అన్నం అనేటువంటిది పదార్థాలు మనం ఏం తినలేం. పులిహార చేయాలన్నా, పరమాన్నం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ బియ్యంతో చేసినట్టు అన్నం ఉండవలసిందే. ధాన్యానికి మూలం అది. ఆ పంట అనేటువంటి వృద్ధిగా కావాలి కాబట్టి అమ్మవారికి ధాన్యం, 2 పెరుగు. పెరుగు ఎందుకు చేయాలంటే పాడి పంట ఈ 2 ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి. ఆ 2 అమ్మవారి మీద అభిషేకం చేస్తే ఆ 2 సమృద్ధిగా ఉంటాయి. 2 సమృద్ధిగా ఉంటే మనకు లోటు ఉండదు. చేసుకొని ఆ 2 పక్కన పెట్టేసుకొని ఆ బియ్యం ఏం చేయాలి? మళ్ళీ కడిగి పక్కన పెట్టమన్నారు కదా.
అభిషేకం చేసేస్తారు. ఇప్పుడు ఒడ్లు పోసారనుకోండి, అభిషేకం అయిపోయిన తర్వాత శుభ్రంగా జారీ చేస్తే అవి వచ్చేస్తాయి మీకు ఒడ్లు విడిగా. వాటిల్ని మట్టి మీద వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి. మట్టి మీద వేస్తే మొక్కలు వస్తాయి. అవి వంట తర్వాత వెళ్ళిపోతాయి. చిగురు మనకు కావాలి. బియ్యం చక్కగా మీరు వంట చేసుకొని పదార్థంలో పరమాణంలాగా తినేసేసి ఎలాంటి దోషము లేదు దానివల్ల. ఇది దాని యొక్క విధానం. తర్వాత సుగంధ ద్రవ్యాలని వేసుకుని అమ్మవారికి ఆరాధన చేసుకొని అంత క్షీరాన్నం నివేదన పెట్టేసిన తర్వాత ఈ 18 మనం చుట్టూతా మట్టి పెట్టి ఉంటాం కదమ్మా, అది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి మొక్కలు పైకి వస్తూ మనకు కనిపిస్తాయి. నీళ్లు చల్లుతూ ఉండాలి. రోజు వాటికి కాస్త ధూపం ఇస్తూ ఉండాలి. హారతి కూడా అమ్మవారికి సాయంత్రం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా హారతి ఇస్తూ ఉంటే ఆ మొక్కలు ఏ రకంగా కనుక పెరుగుతున్నాయో నీ జీవితం అనేటువంటిది ఆ రకంగా వృద్ధి చెందుతుంది. విజయదశమి వరకు సుమారుగా 9 నుంచి 12 అంగుళాలు వస్తాయమ్మా. ఇంత ఎత్తు వస్తాయి మొక్కలు. ఆ మొక్క అంటే ఎలా ఉంటుందంటే ఆ మొక్కల మధ్యలో కలశం అనేటువంటి చాలా అద్భుతంగా అమ్మవారు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటుంది. ఎంత అద్భుతంగా అంటే 2 కళ్ళు మనకు సరిపోవు, అంత అద్భుతంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశవంతమైనటువంటి దాంట్లో అమ్మవారిని మనం చూస్తూ ఉంటే మనకు ఒళ్ళు పులకరించేస్తుందండి. శరీరం నుంచి వెంట్రుకలు నెక్కపరుచుకుంటే అమ్మవారు వచ్చి అక్కడ సాక్షాత్తు పొలం మధ్యలో కూర్చుందా అన్నట్టుగా దానికి అక్కడ కనిపిస్తుంది అట్లా. కాబట్టి అంటే మనం ఏ సంకల్పంలో ఉన్నా మనకు మంచి ఎంతవరకు ఉంది, ఏ రకంగా మన యోగం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఆ విషయంలో మనకు తెలిసిపోతుంది. అన్ని మొక్కలు ఒకసారి రావచ్చు, ఒక్కోసారి కొన్ని రాకపోవచ్చు. అంటే మన యోగం అంటే మన జీవితం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది అంటే అన్ని విధాల మనం ముందుకు నడుస్తున్నామా, ఎక్కడైనా మనకు లోపం వచ్చింది అనేటువంటి విషయం ఆ 18 కనుక పెట్టి చేసినట్టే తెలిసిపోతుందమ్మా. ఈ 18 ఎందుకని? అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని అంటారు. అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అంటే ఇప్పుడు మనకు ఉమా కాత్యాయని గురిని మనం చెప్పుకున్నాం. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనిషికి సకల కార్యములు యందు కూడా షోడశ కళలు అంటారు. అలానే 64 కళలు అంటారు. 64 కళలు అనేటువంటి విషయం అందరికీ అర్థం కాదు. షోడశ కళలు, దానికి పూర్వాంగం ఉత్తరాంగం 18 మెట్లు. మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి 18 అనేటువంటి చాలా తోడ్పడు. అన్ని రకాల విధములా నీకు జీవితం అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటి విషయం ఆ 10 రోజుల్లో తెలిసిపోతుంది. చక్కగా 18లోంచి నీకు చక్కగా మొక్కలు ఒకే రకం వచ్చినాయి అనుకోండి, ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆ ఒక కుటుంబానికి ఉండదు. ఏదైనా ఒకటి రాలేదు అని అంటే అది ఏమిటి అనేటువంటిది నీ మెదడికి మేత. ఏ కారణం చేత రాలేదు, మనం చేసినటువంటి లోపాలు ఏంటి అంటే మనం ఏది కూడా ధర్మంగా చేయలేం. ఈ 10 రోజులు మనం ఇంట్లో పెట్టుకొని చేయాలంటే ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ నియమాలు పాటించాలా? ఇలా చేయటం దానికి దండగా ఇంకెటువంటి నియమాలు? ఉల్లిపాయ వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధం చేసేయాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా సాధ్యమైనంత వరకు రాత్రిపూట భోజనం. ఇప్పుడు ఇంట్లో అందరూ పాటించాల నియమాలు, పూజ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కరు పాటిస్తే సరిపోతుందా? అంటే ఈ యొక్క భోజన నియమాలు అందరూ పాటించాలండి. అందరూ నేను తినను మీకు వండి పెడతాను ఉపయోగం ఏందమ్మా? వండి పెట్టకపోయినా చాలా మంది పిల్లలు బయట వెళ్ళి తినొస్తుంటారు ఇంట్లో. అది మనం ఏం చేయలేం. అంటే ఒకటమ్మా ఇక్కడ విషయం ఏంటంటే మనం నేర్పరితనం ఉంటుంది. మా ఈ 10 రోజులు మనం ఇలా ఉందాం చెప్పుకునే విధానం ఉంటుంది. వాళ్ళు బయట చెప్పబెట్టుకునే తిని ఇంటికి చెప్పలేదని కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళకి మాత్రం ఈ 10 రోజులు మనం జాగ్రత్తగా ఉందాం, తినకుండా ఉంటే మన జీవితాలే బాగుంటాయి, 10 రోజుల తర్వాత నీ ఇష్టం నిన్నెవరు కాదనేది ఏముంటుంది అనేటువంటిది మనం నేర్పుకోవాలి. 15 ఏళ్ళు వచ్చినాయి 16 ఏళ్ళు వచ్చినాయి పిల్లలకి మనం నేర్పలేం, వాళ్ళు మన మాట వినరు. చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పండగలు వచ్చినప్పుడు ఇలా ఉండమని మనం నేర్పుకుంటూ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధానం చెప్పుకునే విధానం ఉంటుంది. అమ్మ ఇంట్లో తిందాం, అట్లా ఏదైనా మనకు నచ్చింది పదార్థాలు చేసుకుని తిందాం. ఈ ఒక్క 10 రోజులు ఉల్లిపాయలు వెల్లుల్లి ఇటువంటి మాంసాహారాలు కానీ లేకుండా దూరంగా ఉండి అమ్మవారికి ఆరాధన చేద్దాం, చాలా గొప్ప పండగ కదా అని చెప్పి మనం చెప్పుకునే విధానాన్ని చూసి వాళ్ళు వింటారు. తినడానికి వెళ్ళేది చెప్తే అర్థం కదంటే బయటికి వెళ్ళి తింటారు, మన మాట వినరు, చేస్తే వినరు. బయటికి వెళ్ళి తినేసి ఇంటికి చెప్పకుండా నేనేం తినలేదమ్మా అంటారు. అబద్ధాలు దానికి జాగ్రత్తగా చెప్పుకుంటే అర్థం చేసుకునే విధంలో వాళ్ళకి మనం చెప్పుకుంటే అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా ఈ నియమోల్లంఘన చేయకుండా చేయగలిగితే మాత్రం విజయదశమి కల్లా మీ జీవితం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో కళ్ళ కట్టినట్టు అక్కడ కనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా 9 రోజులు చేయాల్సిందేనా? 9 రోజులు వీలు తగ్గించొచ్చా? 9 రాత్రులు 10 ఉదయాలు చేయాల్సింది. 9 రోజులు కాదు, 9 రాత్రులు. 9 రాత్రులు ఇంకెందుకు దండగా? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తారుగా, ఓ 4 రోజులు చేస్తే సరిపోతుంది ఉద్యోగం, జీవితకాలం చేయాలా? మరి ఇది అంతే, చెప్పిందే 9 రోజులు, జీవితకాలం చెప్పలేదు కదా. అంటే కానీ వీలు పడని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆడవాళ్ళు చేసేవాళ్ళు. అటువంటప్పుడు మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తాయినప్పుడు చేయటం మానేసండి. అసలు
అంటే వీళ్ళ బదులు ఇంట్లో వాళ్ళు చేస్తే పనికిరాదా? ఇంట్లో వాళ్ళు చేస్తే పనికిరాదంటే అమ్మ వీళ్ళు అదే ఇంట్లో ఉంటారు, వీళ్ళే వంట చేస్తూ ఉంటారు, మరి అది ఎట్లా పనికి వస్తుందమ్మా? వీళ్ళు ఒకవేళ ఇబ్బంది వచ్చే వాతావరణం ఉందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు పక్కకుండి ఇంట్లో వాళ్ళు చేసినా పర్లేదా? చేసుకోవచ్చు. వీళ్ళకి అసలు ఆ 3 రోజులు అసలు రావద్దు, వాళ్ళు వంటగాని ఏమి చేయొద్దు, వాళ్ళని ముట్టుకుంటే వీళ్ళు స్నానాలు చేయాలి. ఓకే, ఆ విధానాలు ఉంటాయి. మన ఇష్టం. ఇప్పుడు ఈ కలశం పెట్టినప్పుడు బయట అంటే తెలియకుండా ఏమన్నా జరిగినప్పుడు అలాంటి వాటికి వెళ్ళటము అలాంటివి శుభ్రంగా వెళ్ళరు. చూసి రావచ్చమ్మా. మనిషి ఎవరైనా చనిపోయారు అంటారు, చనిపోవడము, పుట్టడము చూసి రావచ్చమ్మా. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు బాగా అంటే నియరెస్ట్ బంధువులు చనిపోతే మనకు అశౌచం వస్తుంది, మనం చేయలేము ఇంకా. అందుకనే పూర్వం నుంచి దీక్ష అన్నప్పుడు ఏం చేసేవారంటే అమ్మ దీనికి టెలిగ్రామ్లో ఏమైనా వచ్చినా పట్టించుకునే వాళ్ళు కాదు. చూస్తే ఏం విషయం తెలుస్తుందో ఇది నాశనం అయిపోతుంది అని చెప్పి పట్టించుకునేవారు కాదు. అసలు ఆ 10 రోజులు పక్కన పడేసేవారు. ఫోన్లు కూడా దూరంగా ఉండేవారు. ఒకవేళ చేయవలసిన పరిస్థితి ఉంది అని అంటే వేరే వాళ్ళని ఎవరైనా పిలుచుకొని పంతులు గారిని ఈ ఒక్కసారి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఈ విషయాలు వార్త విని వాళ్ళ చేత అది కంప్లీట్ చేయించే విధంగా వీళ్ళు దూరంగా ఉంటూ వీళ్ళ సంబంధం లేకుండా ఉంటూ చేసేవారు. ఇంట్లో ఆబ్దికాలు లాంటివి ఏమైనా వచ్చినా ఆ రోజు పోస్ట్ వచ్చినా మేము చూసాం చిన్నప్పుడు, పోస్టులు ఎవరు ముట్టుకోకుండా పక్కన పడేసి అనేవారు. ఏం ప్రమాదం వస్తుందో తెలీదు. అది ఏదైనా అశౌచం అనేది వింటే కార్యక్రమం ఆగిపోతుంది, అది మహాపాపం కాబట్టి అది పక్కన పడేసేస్తారు. అట్లా కొన్ని ఉంటాయి. ఇవి మనకు డేటు వస్తుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడడం ఉత్తమం. ఇప్పుడు ఒకవేళ 4వ రోజు డేట్ వస్తుంది అనుకోండి, మొదటి నుంచి వద్దు, 5వ రోజు నుంచి ఆ లాస్ట్ 3 రోజులు చేసుకోండి, సరిపోతుంది. చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లాస్ట్ 3 రోజులు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మొదట్లో చేసుకున్న తర్వాత మొదట్లో మొదలు పెట్టిన తర్వాత నాకు అడ్డంకి వచ్చింది నేను ఆపేశాను అనే పరిస్థితి వద్దు. అడ్డంకి వస్తుంది అనిపిస్తే మీకు సంబంధం లేకుండా ఉండి ఆ దేవతా రూమ్కి మీకు పైన కింద ఉంటే మీరు పైన ఉండిపోండి, అమ్మవారి కింద వేరే వాళ్ళకి చేసేసేయండి. మీరు వంటలో గదిలోకి ఏది రావద్దు, మీ గదిలోకి నీ భర్త వచ్చి ఆ మంచం మీద ఆ 3 రోజులు ఉండద్దు, అతను విడిగానే ఉండేటువంటి విధానం చేసుకుంటే ఉత్తమం. అంతేగాని ఏదో మేము కూడా చేసుకుంటాం అటు ఇటు ఏదో కాస్త చూసి చూడకుండా చేసుకుంటామంటే ఆ చూసి చూడకుండా మనం చేసుకుంటాం, అదే చూసి చూడకుండా అమ్మవారు కూడా మనల్ని అలా అంటే మనం ఒప్పుకోగలుగుతున్నామా? మనిషి 98% తప్పులు చేస్తాడు, 2% పుణ్యం చేస్తాడు. 98% చేసేటువంటి తప్పులకి మనకి అనర్థాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అగచాట్లు పడతామనేటువంటి విషయం అతనికి గుర్తురాదు. ఈ 2% చేసిన పుణ్యానికి మాత్రం నాకు ఫలితం రాలేదని ఏడుస్తుంటాం. కాబట్టి పూర్తిగా మానేసి నష్టం లేదు, నమస్కారం పెట్టుకో, చేస్తే సవ్యంగా చెయ్యి. ఇప్పుడు నేనున్నా ఈ నవరాత్రి 9 రాత్రులు 10 ఉదయాలు కూడా పూర్తి విధానంతో అసలు ఎవరిని పిలవద్దు అనుకుంటున్నా. ఎవరిని పూజక నేను చేసేటువంటి ఆరాధనలు ఎవరిని పిలవద్దు, నేను ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి ఆరాధన చేసుకుందామని అనుకున్నా. ఆ రకంగా చేసుకోవటం వేరు, అంతే తప్ప ఇవాళ ఉపవాసం చేశాక మధ్యాహ్నం సేవాకి చేద్దాం ఎందుకు దండగా ఉదయం సాయంత్రం 2 సార్లు పూజ చేయాలా? మేము 4 కాలాలు చేస్తాం. ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళు 2 కాలాలు ఉదయం సాయంత్రం చేసుకోగలిగితే మాత్రం వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చిరస్థాయిగా నిలిచిపోతుంది మన జీవితం. అది. ధన్యవాదాలు గురుగారు.